ఐఐటీల్లో చదవడం చాలామంది కల కదా. అలాంటిది ఐఐటి మెడ్రాస్ టాప్ ఐఐటీల్లో ఒకటి. ఈ ఐఐటి మెడ్రాస్లో మనం చదవలేకపోయినా, అంటే డిగ్రీ చేయలేకపోయినా పర్వాలేదు, పీజీ చేయొచ్చండి. అంటే ఎంటెక్ చేయొచ్చు. అది కూడా కాలేజీకి వెళ్లకుండానే, అది కూడా భారీ భారీ ఫీజులు పే చేయాల్సిన అవసరం లేకుండా, అది కూడా మన ఫ్లెక్సిబుల్ టైంలోనే ఐఐటి మెడ్రాస్లో ఎంటెక్ చేయొచ్చు. ఎంటెక్ అంటే మళ్ళీ ఆ కోర్సు ఈ కోర్సు అనుకుంటారేమో. కాదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక ఏఐ ఈరోజు ప్రపంచం అంతా నడిపించేస్తోంది, శాసించేస్తోంది అంటున్నారు కదా. మరి ఏఐ స్కిల్స్ లేకపోతే పరిస్థితి ఏంటి? అలాగని ఇది రెగ్యులర్ కాలేజీ వాళ్ళకి కాదండి. మళ్ళీ చెప్తున్నాను, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి కాదు. ఏదైనా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం చేయాలి, ఇంటి దగ్గరే ఉండి చేసుకోవాలి, పని చేసుకుంటూ చేసుకోవాలి, రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళలేను అనుకునే వాళ్ళకి వెబ్ ఎంటెక్ అంటున్నారు. వెబ్ ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా అంటే ఈసీ దగ్గర నుంచి, జనరల్ కంప్యూటర్ సైన్స్ దగ్గర నుంచి, ఏరోస్పేస్ దగ్గర నుంచి ఇంకా కొన్ని కోర్సులు ఉన్నాయండి. ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ 1300 మంది పైన ఇప్పటికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఫస్ట్ బ్యాచ్లో 300 మంది కంప్లీట్ చేసుకున్నారు. ఐఐటి మెడ్రాస్లో ఇంకా కొన్ని కోర్సులు ఉన్నాయి, బీఎస్సీ కంప్యూటర్స్ ఇలాంటివి. అవి పూర్తి చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశాలు, మంచి ప్యాకేజీలు వస్తున్నాయని గతంలో కూడా చెప్పుకున్నాం కదండి. ఈ వెబ్ ఎంటెక్ కూడా అలాంటిదే. ఈ వెబ్ ఎంటెక్ అనేది పూర్తి చేసుకోగలిగితే, అంటే ఆల్రెడీ డిగ్రీ ఉంది మీకు తెలుసు, అంటే మామూలు బీటెక్లు ఉన్నాయి, ఎంత స్కిల్స్ ఉన్నాయో మీకు తెలుసు. అలాగే ఏదైనా కంపెనీ చదువుతున్నప్పుడు ఐఐటి వాళ్ళు ఇచ్చే డిగ్రీ, ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఐఐటి వాళ్ళు ఇస్తున్న డిగ్రీ ఉంటే నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్స్ దగ్గర నుంచి చాలా అవకాశాలు ఉంటాయి కదా. లేదు అసలు జాబే లేదు, ఏదో చిన్న పని చేసుకుంటున్నాను చిన్న కంపెనీలో, ఫ్యాక్టరీలో అనుకున్న వాళ్ళకి కూడా ఈ డిగ్రీ ఉంటే ఉపయోగపడుతుంది, ముందుకెళ్ళిపోవచ్చు అనుకుంటే చాలా బాగుంటుందండి. అయితే చాలా మంచి ప్రొఫెసర్స్, ఎక్కడ రాజీ పడరు, మీకు తెలుసు కదా. ఆఫ్లైనా ఆన్లైనా అనే తేడా లేకుండా వీళ్ళు, అంటే టీచింగ్లో కానీ కరికులంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. కాబట్టి ఐఐటి మెడ్రాస్కి అంత మంచి పేరు ఉంది. సో మరి మీరు ఎంటెక్ చేయాలి అనుకుంటే చేయండి, నా సలహా అయితే చేయండి. బీటెక్తో ఆగిపోవద్దు. ఏ ఒక్కరూ కూడా, మనిషి అనేవాడు నిత్య విద్యార్థిగా ఉండాలనుకుంటారు కదా. జీవితాంతం చదవకపోయినా పర్లేదు, కానీ కనీసం ఒక 2 సంవత్సరాలు కేటాయించుకుంటే సెమిస్టర్ బై సెమిస్టరు ఆన్లైనే, చక్కగా వెబ్ బేస్డ్ క్లాసులు ఉంటాయి. మీ కంఫర్ట్ని బట్టి వెళ్ళి క్లాస్ రూమ్కి అటెండ్ అవ్వచ్చు. లేదు రికార్డు చేసిన లెసన్స్ ఉంటాయి, ఇది కోర్సెరా ఇలాంటి ఉన్నాయి చూడండి, అలాగే రికార్డు చేసిన లెసన్స్ కూడా ఉంటాయి. అవి వినేసి ఎగ్జామ్ రాసేస్తే సరిపోతుంది. మరి ఐఐటీల్లో చదివే అవకాశం చాలామందికి లేదు. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈరోజు వచ్చింది. దీన్ని వాడుకుని కెరీర్లో ముందుకి వెళ్ళిపోవాలనుకుంటారు, ఏ మాత్రం తెలివితేటలు ఉన్నా కూడా. సో మరి ఇలాంటి సమాచారం, అంటే అరుదుగానే ఇలాంటి అవకాశాలు వస్తాయి. మిగిలిన వివరాలన్నీ ఇక్కడ ఇస్తున్నాను. ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే